నాగరాజు చెప్పినట్టు ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అలాగే మా అమ్మగారు అంటే మా గురువు గారి యొక్క పత్ని కాబట్టి తల్లితో సమానం. మా అమ్మగారు కాబట్టి కూర్చోండి అందరం. ఇప్పుడు మీకు అసలైన విషయం ఏంటంటే మనకి 12 టీములు మనకి స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి 12 టీములకి కాంపిటీషన్ ఉంది. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేయర్లు ఇవ్వబడతాయి. ఎందుకంటే ముందు నుంచి చెప్పాను, టెన్షన్ పడతారు. ఫ్రీగా వాడండి. ఇది ఎందుకంటేనమ్మా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారు ఇక్కడి నుంచి మళ్ళీ సంవత్సరం అది కూడా అది కొట్టాలి అన్న ఉద్దేశంతో వెళ్ళాలి. కాబట్టి మార్క్స్ అనేది అందరికి మార్క్స్ చేస్తారు. కాబట్టి రెండు పార్టీ ఇచ్చిన టీమ్స్ ఉన్నాయి. 3 టీంలు అడ్బిటిసిటీ వాళ్ళకి, నెక్స్ట్ కొత్తకోట వాళ్ళకి, సంగీతం వాళ్ళకి, మురళీనగర్ వాళ్ళకి 2 పార్టీ ఇచ్చారు. వాళ్ళకి 2 పాటలు ఇచ్చాయి. కాబట్టి మీకు 2 పాటలు పాడేవాళ్ళు ఏ పాట కాంపిటీషన్ కో మీరే ముందు చెప్పాలి. 2 పాటల్ని కన్సిడర్ చేయము. అది మిగిలిన టీముల పట్ల అన్యాయం అవుతుంది. ఎందుకంటే ప్రతి టీం కి ఒక్క పాటే కన్సిడర్ చేస్తాం. మీరు ఏ పాట కాంపిటీషన్ ముందుగా మాకు చెప్పాలి. ఎందుకంటే ఒక్క పాట పాడిన వాళ్ళ టీమ్స్ కి తక్కువ అవకాశం, మీకు ఎక్కువ అని భావన రాకూడదు. కాబట్టి వింటున్నారా? ఇప్పుడు రిక్వెస్ట్ చేసుకోండి. కాబట్టి 2 పాటలు పాడే టీముల ప్రెసిడెంట్స్ మీరు ఏ పాట కాంపిటీషన్ ముందు నాకు తెలియజేస్తే దానికి గురువు గారు మార్క్స్ చేసుకుంటారు. రెండోది నేను పెర్ఫార్మెన్స్, మొదటి మీ కాంపిటీషన్. ఒక్కొక్క పాట వాళ్ళందరినీ కాంపిటీషన్. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మా అరికెత్తున వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు కానీ వాళ్ళని మీ టీమ్ లో కాంపిటీషన్ లో తీసుకోవట్లేదు. ఎందుకంటే రేపు పొద్దున గురువు గారికి అది నా సొంత టీం కాబట్టి మీ టీం కి మీరు పార్షియాలిటీ చేశారన్నారు. అందుకని మా వాళ్ళు ఈ రకంగా దండిపోబడుతున్నారు పాపం. ఎందుకంటే వాళ్ళ మీటింగ్ అది కూడా సభాముఖంగా చెప్తున్నారు. వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు కానీ ఆ టీం కాంపిటీషన్ లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళ సొంత బలమే గెలిచిన అందరి బాగుంది. ఎలా ఉంటుందంటే మేడం గారు, గురువు గారు పక్కనే ఉంటారు. అది బాగా ట్రైన్ ఇచ్చి వాడేమో అంటారు. అలా మొత్తం అందుకే మా వాళ్ళైనా హోస్ట్ కాబట్టి వాళ్ళే మీ కాంపిటీషన్ నుంచి కలిగిస్తున్నారు. కాబట్టి మిగిలిన 10 టీముల మధ్య కాంపిటీషన్. బెస్ట్ ఆఫ్ 1 and 2, 3 ప్రైజెస్ మీకు ఇవ్వడం జరుగుతాయి. కాబట్టి అందరూ బాగా కానీ కాంపిటీషన్ కాదు. భగవంతుడిలో లీనమై పాడితే ఫస్ట్ ప్రైజ్ మీదే. అంటే ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తే వాళ్ళు బాగా లీనమై పాడిస్తారు. హరే శ్రీనివాస్. హరే శ్రీనివాస్. అందరూ కూడా ఎవరికి కూడా నేను ఒకరికి బాగా నేర్పి కూడా బాగా నడుపుకోవడం జరగలేదు. అందరికి సమానంగా నేర్పించాను. ఎక్కడ దాచుకోకుండా నేర్పించాను. కాబట్టి ఏంటంటే ఇందులో ఈ కాంపిటీషన్ ఏంటంటే ఎందుకోసం అంటే ప్రతి మనిషిలో కూడా పోటీతత్వం జరిగాలి. అంటే మన టీం మనం డెవలప్ చేసుకోవాలి. మనం ప్రతి చోట కూడా చక్కగా పాడగలిగాని ఉద్దేశంతో మేము చేస్తున్న ప్రయత్నం ఇది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కాంపిటీషన్ లో చక్కగా పార్టిసిపేట్ చేయండి. ఎవరైతే చక్కగా ఫస్ట్, సెకండ్, థర్డ్ సంపాదించుకుంటారో వాళ్ళు నెక్స్ట్ ఇంకా మేము బాధ్యత వెళ్ళినట్లయితే అనమాట. అంటే వీటిని ఇంకా అభివృద్ధి పనులు తీసుకెళ్లాల్సిన బాధ్యత. ఎవరైతే కాంపిటీషన్ లో ప్రైజెస్ రావో వాళ్ళు ఏంటంటే కనుక నెక్స్ట్ టైం ఇంకా బాగా డెవలప్ అవ్వాలని ఆలోచన చేసుకోండి. ఓకేనా? హరే శ్రీనివాస్. హరే శ్రీనివాస్. హరే శ్రీనివాస్. మహారాజశ్రీరేణమూర్తలైనటువంటి చుండూరు పరమేశ్వర శర్మ గారి దంపతులు స్వామివారికి నమస్కరిస్తూ నూతన కట్టువర్గ ద్వయములు వస్త్రం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. నైయజ్ఞం నహితు ప్రోక్షణ్ణో పురుషం జాతనకృతః తేన దేవాయ దందాత్ సాధ్యారుషయశ్చయే. ఓం నాంసోస్మినాం కరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జలం దేం దృప్తాం తర్పయంతే
तन्मे स्थितावत्तवर्णान्तान्यवक्मये श्रियम् श्रियं दासे कुले मातरं पद्मनालिनी आपन्नार्थं पुष्पं समर्पयामि यज्ञोपवीतार्थं पुष्पं समर्पयामि అరుణ్ గారు బండారు అరుణ్ గారు ఎక్కడున్నారు? మహారాజశ్రీ గజపతి రాజవాస్తవ్యులైనటువంటి కిడ్డీ గోయింగ్ స్టాల్స్ కిడ్డీ నామక సంస్థాపకులైనటువంటి వారందరూ కూడా స్వామివారికి రజత యజ్ఞోపవీతాన్ని సమర్పించడం జరుగుతోంది. గోవిందా 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 श्रीभूसमेत श्री कल्याण वेंकटेश्वर स्वामी देवताभ्यो नमो नमः नूतनो यज्ञोपवीतं समर्पयामि अशोकस्ताक्षग्रेवायुज्ञानो आरण्याग्राम्याश्रये कत्तमे प्रजाभूता मे सम्भवगत्तम श्रियं दासे मे कुले मातरं पद्मनाथ गन्धद्वारान्तराधेशान्यमुष्टाङ्करेश्वरीः ईश्वरीकुं सर्वभूतानान्तानिहोमह्मये श्रियं श्रीभूषेण श्रीकल्याणवेङ्कटेश्वर स्वामिने नमः दिव्यश्रीपरिमलचन्दनां धारयामि अस्माद्यज्ञात् सर्वहुतः अर्धसामान्यजग्निरे छन्दाकोशजग्निरे तस्मात् यजुस्तस्मादजायत मनसः काममागोजं वातः सत्येव श्रीमहि पशूनामो रूपमन्नस्य श्रेष्ठयतान्यशः श्रीभूषेण श्रीकल्याणवेङ्कटेश्वर स्वामिने नमो పరమ పురుష హరి గోవింద హరి వరద నారాయణ గోవింద. అది కొంతమందికి చెప్పాను, కొంతమందికి చెప్పలేదు. చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఆ లిరిక్స్ పాడండి. చెప్పనటువంటి వాడు మధ్యలో నారాయణ నారాయణ ఒక మంత్రం వస్తుంది, నామం వస్తుంది. ఆ నామాన్ని చెప్పండి చాలు. ఓకేనా? परम पुरुष हरि गोविंद हरि वरद नारायण गोविंद. परम पुरुष हरि गोविंद हरि वरद नारायण गोविंद. परम पुरुष हरि गोविंद हरि वरद
పరమేశ్వర శర్మ ఆయన గురువుకు నమస్కారం చెప్తే నేను నా గురువుకు నమస్కారం చేసుకోవాలి. పండిత మండలింధరపావశము చెందునట్లుగా దండిను పన్యచింతలకు ధార్మిక ధర్మకు చక్రవర్తిన మా పండితరాజు కృష్ణ భగవానుడు కోవిద మండరుడు ఈశముడు భారతీయుల సుసంస్కృతి కల్పెడు గ్రంథరాజును మెండుగా రచింపే భక్తి జ్ఞాన పదులతో ప్రణమిల్లెతనాతన జ్ఞానశక్తికి ఆంధ్ర వివేకానందుడు అనిపించుకున్నటువంటి శ్రీ కొఠారు ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్ నేను అనే మాట లేదు, స్వామి నా చేత చేయిస్తున్నాడు అంటారు. ఒక కార్యక్రమం ఉందంటే ఆయన అడగట ఈయన పవనాచారి గారు, ఆయన ప్రసాదాచారి గారు, ఈయన కుడుపుజల్ల ఆయన ఇద్దరు ఏం పడతారో కింద మీద ఎంతమంది రానిండి, ఎంత పెద్ద కార్యక్రమం అనిండి ఒంటి చేతితో చేసుకొస్తారు. కార్య సాధకులు అనడానికి ఒక చక్కటి ఉదాహరణ. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, కలియుగంలో భగవంతుడిని స్మరిస్తే మనకి ఎంత పుణ్యం వస్తుందో, ఆ హరి సేవ చేసేటువంటి వాళ్ళని మనం పూజించినా కూడా అంత నిత్యం స్వామి సేవలో ఉంటారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళని మనం
శ్రీకర